అందరికీ నమస్తే. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళు రాజకీయం కోసం ఇంకా రాజకీయం కాళేశ్వరం చుట్టూ రాజకీయాన్ని తీసుకొచ్చి దాన్ని వాడుకోకుండా ఉండాలి. కరువొచ్చినా, రైతులు ఇబ్బంది పడ్డా, తాగునీళ్ళకి ఇబ్బంది పడ్డా, దేనికి ఇబ్బంది పడ్డా సరే గానీ, మనం మాత్రం కాళేశ్వరం వాడొద్దని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మేల్కొంటలేరు. కానీ కరువు తరుముకొస్తుంది తెలంగాణను. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లు మొత్తం నీళ్లు లేవు. మొత్తం అడగంటిపోయినాయి రిజర్వాయర్లు. తెలంగాణలో ఓన్లీ ఏకైక ప్రదేశం మేడిగడ్డ దగ్గర మాత్రమే నీళ్లున్నాయి. వాళ్ళు జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి కూడా. నిన్న కేటీఆర్ ఆడికి పోయి చూపించిండు. కాళేశ్వరం దగ్గర పోయి నీళ్ళు ఎక్కడ పోతున్నాయో చూపించిండు. కేటీఆర్ పోయి ఆడ నీళ్లు చూపించి వచ్చిన తర్వాత మినిస్టర్లు ఒకరి తర్వాత ఒకరు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టే ఈ ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తుందని అర్థమైంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సరే, ఆడ నీళ్ళు పోతున్నాయి నిజం. కేటీఆర్ పోయినా పోకపోయినా, ఎవరు పోయినా ఎవరు పోకపోయినా మేడిగడ్డ కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు మినిస్టర్స్ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అసలు వీళ్ళకి ఇప్పటికి కూడా కాళేశ్వరం మీద అవగాహన రాలేదు. ఒక శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు, కాళేశ్వరంతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా. ఇప్పుడు ఒకవేళ 1,00,000 కోట్లు వృధా అయితే దాన్ని మీరు విచారించి బయటపెట్టాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. మీరు ఆ పని చేయలేదు, ఇప్పటిదాకా ఫెయిల్ అయిపోయింది. దానిలో కూడా మీరు విచారణ చేసిండ్రు కానీ ఏం దొరకలేదు. ప్లస్ 1,00,000 కోట్లు అనేది ప్రజల ముందు చాలా పెద్ద అబద్ధం, బిగ్ అబద్ధం. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 96,000 కోట్ల రూపాయల ఖర్చు అయితే, 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఇలా ఖర్చు అవుతాయి, వృధా అవుతాయి. ఇది జనాలకు అర్థమైపోయింది. ఇది ఎక్కువ రోజులు దాచిపెట్టిన సబ్జెక్ట్ కాదు. పాలిటిక్స్ జనాలకు అర్థం కావు. కానీ ఫిజికల్ ఎలిమెంట్స్ కాళేశ్వరం అన్ని ఫిజికల్గా రోడ్ల మీద కనిపిస్తున్నాయి. ఎక్కడ పోతే అక్కడ. ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు ఇక్కడ దాకా వస్తున్నాయంటే కూడా మొత్తం కాళేశ్వరంలో భాగమే కదా. ఇప్పుడు మల్లన్న సాగర్, లక్ష్మీ పంప్ హౌస్ అవన్నీ కూడా దానిలో భాగమే కదా. కొండపోచమ్మ, ఇప్పుడు గంధమల దాకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచే వస్తాయి. అది ఒక ఫస్ట్ తప్పు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే సబ్జెక్టు మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. కానీ ఏం చేయలేకపోయారు. జనం నమ్ముతలేరు. ఆ సబ్జెక్టు అయిపోయింది. మీరు కమిషన్ వేసినారు, 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు, హైకోర్టు కొట్టేసింది ఆ రిపోర్ట్ను. దీనిలో ఏం లేదు, అనవసరంగా చర్యలు తీసుకోండి దీంతోనని. తర్వాత కూలేశ్వరంపై కేటీఆర్ కొత్త కథలు, అద్దంకి దయాకర్. ఇది బ్యారేజ్ కూలిపోతే బాధ్యులు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు బ్యారేజీ ఎందుకు కూలుతుంది అనుకుంటున్నారు మీరు? అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదంటున్నంటే, ఇప్పుడు ఎక్కడైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన దగ్గర నుంచి నీళ్ళు తీసుకురావట్లే. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు కన్నెపల్లి పంప్ హౌస్ అని. ఆల్రెడీ పంప్ హౌస్లకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి. ఇందాక ఈటెల రాజేందర్ మాట్లాడితే చూసిన, ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ 1,00,000 క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి తీసుకోవచ్చని చెప్పిండు ఈటెల రాజేందర్ కూడా. మరి ఎందుకు తీసుకుంటలేరు? ఇప్పుడు కేటీఆర్ అంటే రాజకీయం కోసం వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం కట్టింది కాబట్టి ఆయన ఏదో అడిగింది అనుకుందాం. ఈటెల రాజేందర్ దేనికోసం మాట్లాడిండు? ఆ నీళ్ళు వాడుకోవాలి, నీళ్ళు వాడుకోకపోతే ఇబ్బంది ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళు ఏదో దానిలో నీళ్ళు పోస్తే, బ్యారేజ్లో నీళ్ళు పోస్తే కొట్టుకుపోద్దని చెప్పిండ్రు, అందుకనే మేము పోస్తలేము. మీరు ఒకవేళ అదే సిచ్యువేషన్ వస్తే 2.5 years ఏం చేసిండ్రు? అసలు NDSA ఆ బ్యారేజీలు కొట్టుకపోతాయని ఎక్కడ చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ అదే కనుక వీళ్ళకి ఎక్కడో చెవులో చెప్పి ఉంటే, రిపోర్ట్లు అయితే లేదు, వీళ్ళకి ఏమైనా చెప్పి ఉండింటే 2.5 years ఏం చేసిండ్రు? మొత్తం 3 సంవత్సరాల్లో కాళేశ్వరం మొత్తం కట్టేసింది కేసీఆర్. 2.5 years నుంచి వీళ్ళు ఎందుకు కట్టలేకపోయారు? దాని మీద కుట్ర చేసినట్టే కదా. కాళేశ్వరం మీద వీళ్ళు కుట్ర చేసే కట్టలేదు. సింపుల్గా అర్థమవుతుంది. 3 సంవత్సరాలు మొత్తం ప్రాజెక్ట్ అయిపోయింది. 2 సంవత్సరాలలో 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని బాగా చేయలేకపోయారు. ప్లస్ మేడిగడ్డ కుంగిపోయినప్పుడు ఎట్లా ఉందో సిచ్యువేషన్ అంటే, పిల్లర్స్ అటు ఇటు పడినాయి కదా, 2 క్రాక్ వచ్చింది. అవి ఈ 2.5 సంవత్సరాలలో ఒక ఇంచు కూడా ఎక్కువ జరగలేదు. ఒకవేళ కుంగిపోయేది ఉంటే దాంతోపాటు బ్యారేజీలు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంటే, మొత్తం అక్కడ ఇక్కడ పిల్లర్లు ఎక్కడో క్రాక్ రావడం ఏదో ఒకటి జరగాలి. వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినారు దాన్ని ఏదో ఒకటి చేద్దామని. ఆ పిల్లర్ల కిందికి వెళ్ళి ఇసుకను గుంజడం, దాన్ని మొత్తం గాలికి వదిలేయడం, మెయింటెనెన్స్ లేకుండా గాలికి వదిలేయడం. మెయింటెనెన్స్ లేదు.
డాంబర్ రోడే, మామూలు డాంబర్ రోడే మెయింటెనెన్స్ లేకపోతే 2.5 ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరుగుతుంది. అయినా సరే డ్యామేజ్ జరగలేదు మేడిగడ్డ. అసలు మేడిగడ్డని ఇప్పుడు అట్లా ఉన్నా కూడా మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచే 2 మోటార్లు డైరెక్ట్ కొట్టి అన్నారంకి వెళ్ళి ఆటోమేటిక్గా 2 మోటార్లు చాలు చేసి సుందిళ్ళ 2 మోటార్లు ఆన్ చేసి ఎస్ఆర్ఎస్పికి అక్కడి నుంచి మొత్తం మన తెలంగాణలో ఏ కంటే ఆడికి కొట్టుకోవచ్చు, ఒక రంగారెడ్డి మామనాడు తప్ప. అంత క్లారిటీ ఉంది దానిలో. కానీ వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తలేరు. ఏమనుకుంటున్నారో అర్థం కాలేదు. రేపు కరువు వచ్చిన తర్వాత దానికి మీరే బాధ్యులు అవుతారు 100%. ఇక్కడ రాజకీయం చేసి ఎన్ని రోజులు చేస్తారు రాజకీయం? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాళేశ్వరం కనుక వాడితే, కాళేశ్వరం నీళ్ళు వాడితే ఇక మన పని అయిపోయినట్లే, ఇన్ని రోజులు అది పనికిరాదని చెప్పినాం కదా, మళ్ళీ దాన్ని వాడితే మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, మనం ముఖం ఎడబెట్టుకోవాలి అట్లా అనుకొని వీళ్ళు వాడతలేరు. కానీ ఇక్కడ ముఖం ఏం పెట్టుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అది కాదు సబ్జెక్టు. రైతులు, పొలాలు, వరి, తాగునీళ్ళు, పారిశ్రామిక అవసరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం డమ్మీ అయిపోతాయి. వ్యవసాయం ఉండదు, ఏముండదు. నేను చాలా మ్యాటర్ సేకరించిన చూడండి ఒకసారి. ఇప్పటిదాకా మనకు ఆరుద్ర కార్తీ అయిపోయింది, నిన్ననే అయిపోయింది. ఆరుద్రనే మనకు ఆదెరువు, అదే వాన లేదు. కొత్తగా ఏంటంటే ఎల్నినో సెప్టెంబర్ దాకా ఉంటుందంట. కనీసం చెడగొట్టు వానలు పడితే తాగునీళ్ళకు సరిపోతాయి, తాగునీళ్ళకు వస్తాయేమనుకుంటే అది సెప్టెంబర్, మనకు కరెక్ట్గా సెప్టెంబర్ దాకా వర్షాలు పడతాయి. సెప్టెంబర్లో కూడా ఉందంట అది. ఇంకా అంటే మొత్తం సీజన్ అసలు ఈ వానకాలంలోనే తాగునీళ్ళ ప్రాబ్లం వచ్చేటట్టుంది. ఇంకా ఎండాకాలం అసలు చాలా బీభత్సంగా ఉంటుంది. ఇప్పటికే భూగర్భ జలాలు లోపలికి పోయినాయి, మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ అయితే పోయినాయి. ఊర్లో ఎట్టుందో నాకు తెలియదు, బోర్లు సన్నగా పోస్తున్నాయని తెలుసు. వరి సాధారణంగా వర్షాకాలంలో 62,47,558 ఎకరాలు వేయాలి. 2025లో అప్పుడు వానలు ముందు వెనకైనాయి కొంచెం. జూలై 4 నాటికి 5 లక్షల ఎకరాలు వేసారంట. కానీ ఈ సంవత్సరం 1,93,000 ఎకరాలు వేసారు. అంటే సగానికి సగం వేసారు. పత్తి కూడా తక్కువనే వేసారు. లాస్ట్ ఇయర్ 36,30,988 ఎకరాలు వేస్తే ఈసారి 30,68,047 ఎకరాలు వేసిండ్రు. దగ్గర 5,70,000 ఎకరాలు తక్కువ వేసారు. పత్తి కూడా రైతులు కూడా చాలా భయంతో ఉన్నారు. ఇత్తనాలు వేసినాక ఉంటాయా పోతాయా, ఏముంది వాన పడుతుందో తెలుస్తలేదు. మొక్కజొన్న 2,90,000 ఎకరాలు వేయాలి. 2,90,000 ఎకరాలు వేసేది 1,82,000 ఎకరాలు వేసిండ్రు. జొన్న 24,684 ఎకరాలు వేయాలి. లాస్ట్ టైం వేసిండ్రు 9,641 ఎకరాలు వేసిరట. ఎంత తక్కువ ఉన్నది చూడండి. మినుములు అన్నీ తక్కువనే ఉన్నాయి. కందులు, సోయాబీన్, చెరుకు, వేరుశనగ అంతనే ఉంది. పశుగ్రాసం, పచ్చిరొట్ట ఇట్లా మొత్తం వేయాల్సిన దానికన్నా చాలా తక్కువ పడ్డది. నార్లు పోసుకొని చాలామంది ఎదురు చూస్తున్నారు, వాన పడేటట్టు కనిపిస్తలేదు. మరి వీళ్ళేమో కాళేశ్వరంతో డ్రామా చేస్తున్నారు, పొలిటికల్ డ్రామా. మీరు 2023 ఎలక్షన్స్ ముందు చెప్తే నమ్మిరు జనం. 2023 ఎలక్షన్స్ ముందు మీరు మొత్తం కుంగిపోయింది, కూలిపోయింది, అదైంది ఇది అంటే జనం నమ్మేసినారు, మీకు ఓట్లు వేసినారు, అయిపోయింది. కానీ మీరు ఇంకా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జనాలను నమ్మిస్తాం, ఇంకా కాళేశ్వరం లేదు, కాళేశ్వరం నీళ్ళు పనికిరావు, కాళేశ్వరం పనికిరాదు. కానీ కళ్ళకు కనిపిస్తుంది జనాలకు, కరువు కళ్ళ ముందు కనిపిస్తుంది, నీళ్ళు కాళేశ్వరంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ కూడా పొలిటికల్ మాటలే. దీనిలో అవినీతి జరిగింది. అవినీతి జరిగితే ఏం చేసారు? 2.5 ఇయర్స్ ఏం చేసినారు? 2.5 ఇయర్స్ ఒక కేసు కూడా, ఒక ఎఫ్ఐఆర్ కూడా జరగాలి ఇప్పటి వరకు. ఒక ఎఫ్ఐఆర్ కూడా కాదు దానిపైన. ఎఫ్ఐఆర్ కొత్త కమిషన్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ఇచ్చారు, ఆ హైకోర్టు కొట్టేసింది, ఖతం అయిపోయింది, కీలకతం దుకాన్ బంద్. మీరు ఇంకా నేను దానిలో అవినీతి జరిగిందని జనాలకు చెప్తామంటే జనాలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళ కష్టం వాళ్ళ కాలకాడికి వచ్చింది, రైతుల కాలకాడికి వచ్చింది కష్టం. కరువు ఫస్ట్ రైతులకే ఎఫెక్ట్, రైతుల దగ్గరనే స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా దానిలో అవినీతి జరిగింది, వాళ్ళు కట్టడంతోనే కూలిపోయింది. అది 2.5 సంవత్సరాల్లో ఏ మాత్రం చెక్కు చెదరేది అంటేనే చాలా క్లారిటీగా ఉంది. నేను కేటీఆర్ అంటున్నాడు ఎలక్షన్స్ టైంలో ఏమైందో మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది. విచారణ చేస్తలేదు గవర్నమెంట్. విచారణ చేస్తే చాలా విషయాలు తెలిసేది, అందుకు కూడా అనుమానమే. విచారణ చేయకపోవడం కూడా ఒక అనుమానమే. ఎనివే మీ ఏరియాలో కరువు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కాళేశ్వరం నీళ్లు మేడిగడ్డ బాగు చేయకున్నా సరే కన్నెపల్లి నుంచి కొట్టాల్సిన అవసరం ఉన్నా, అవకాశం ఉన్నా ప్రభుత్వం రాజకీయం జలం చూస్తుంది. ఇప్పుడు కూడా
దానిపైన కూడా మీ స్టేట్మెంట్ కావాలి ఖచ్చితంగా. కింద కామెంట్ బాక్స్‌లో ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.